వెల్కమ్ టు 9 వైబ్స్. తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజు చిరంజీవి. వెనకాల ఎవరు లేకపోయినా స్వయం కృషితో ఎదిగారాయన. 5 దశాబ్దాలు సినీ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. మెగా కాంపౌండ్ వాల్ నుంచి ఎంతో మంది హీరోల ఎంట్రీకి కూడా ఈయన కారణమయ్యారు. మరికొన్ని దశాబ్దాల పాటు సినీ రంగాన్ని ఏలగల సత్తా ఆ ఫ్యామిలీకి ఉంది. కానీ సినీ రంగంలో నంబర్ 1 స్థానంలో ఉన్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం మెప్పించలేదు. ఎన్టీఆర్ అంతటి సినీ గ్లామర్ ఉన్నప్పటికీ ప్రేక్షక ఆదరణ పొందిన రాజకీయాల్లో మాత్రం ఆదరణ కరువైందనే చెప్పాలి. కానీ 70 లక్షల ఓట్లతో 18 సీట్లతో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉందని ప్రూవ్ చేశారు. సరైన టైంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకపోవడమే చిరంజీవికి మైనస్గా మారిందని చెప్పుకోవచ్చు. అంతకంటే మించి కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం బలమైన తప్పిదంగా నిలిచింది. ఒకవేళ 2014 ఎన్నికల సమయానికి ప్రజారాజ్యం ఉంటే ఆ పార్టీ ఏపీలో కీలక పాత్ర పోషించేదని చెప్పొచ్చు. ప్రజల గుండెల్లో కొంతవరకు స్థానం దక్కించుకొని ఉండేది. కానీ చిరంజీవి ఆలోచన ఏది కలిసి రాలేదు. సరైన సమయంలో అడుగులు వేయలేదు. ఏ సపోర్ట్ లేకుండా స్వశక్తితో సినిమాల్లో రాణించొచ్చు, కానీ పొలిటికల్గా సర్వైవ్ అవ్వాలంటే మాత్రం ఎక్కడో రాసిపెట్టి ఉండాలి. అందుకు తగ్గ వ్యూహాలు కూడా ముందుగానే రచించుకోవాలి. అంతకుమించి ప్రజల అంచనాలను అందుకోగలగాలి. వీటన్నింటిలో చిరంజీవి వెనుకబడడంతోనే రాజకీయంగా కలిసి రాలేదని చెప్పొచ్చు. రాజకీయాలకు కేవలం చరిష్మా ఉంటే సరిపోదు, అంతకు మించి ప్రజాక్షేత్రంలో ఎప్పుడూ తిరగాలి. ఈ విషయం తెలియక ఎన్టీఆర్ లాగా పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే అధికారంలోకి వస్తారని భావించారు చిరంజీవి. కానీ అలా జరగలేదు. టీడీపీ ఎంట్రీ సమయంలో ఉండే రాజకీయ అనిశ్చితి 2009లో లేదు. మెగాస్టార్ చిరంజీవి ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్న పవన్ జనసేనను ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలం పోరాడుతున్నారు. 2 ప్రాంతీయ పార్టీల మధ్య జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అష్ట కష్టాలు పడ్డారనే చెప్పాలి. అందుకే ఒంటరి ప్రయాణం కంటే తెలుగుదేశం పార్టీతో జత కట్టడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. అప్పుడే జనసేన నిలబడుతుందని, సుదీర్ఘకాలం మనగలుగుతుందని భావిస్తున్నారు. అయితే సినీ రంగంలో ఏలిన మెగా కుటుంబానికి తమ చిరకాల వాంఛ అయిన రాజకీయ ఆధిపత్యం ఇప్పుడు కీలకంగా మారింది. అందుకే ముందుగా నాగబాబు వచ్చి పవన్కు అండగా నిలబడ్డారు. ఇప్పుడు చిరంజీవి పరోక్ష మద్దతు తెలిపారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ ఖాళీ అవుతుందని పవన్ ఆలోచన పెట్టుకున్నారు. ఆ స్థానాన్ని భర్తీ చేసి జనసేనను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఆ ఆలోచనతోనే మెగాస్టార్తో పాటు మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన హీరోలు, బుల్లితెర నటులు జనసేనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. మెగా కుటుంబానికి రాజకీయంగా ఇదో క్లిష్ట సమయంగా భావిస్తున్నారు. అందుకే పవన్కు మద్దతుగా తలో చేయి వేస్తున్నారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.